మనం ఎటు చూసినా కూడా చూడండి, మనము సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఈమెయిల్స్ కానీ, యూట్యూబ్ కానీ చూస్తే విపరీతంగా మతోన్మాదులు, మత శక్తులు మేమే చంపాం అంటున్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని. అయితే ఒక్కటే, మరి చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ దేవుడు ఉంటే ఎందుకు అటువంటి గొప్ప సేవకుడి చనిపోకుండా ఆపలేకపోయాడు? అంత్య దినాలు అసలు సంఘం ఎలా ఉండాలి? కొంతమంది ప్రవక్తలేమో నన్ను ముట్టుకుంటే ఎవడైనా చచ్చిపోతాడని ప్రవక్తలు అంటున్నారు. కొంతమంది ఏమో ఆత్మీయ జీవితంలో తెలియక రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. అన్యులు మాట్లాడిరని వాళ్ళకి కౌంటర్ పార్ట్గా క్రిస్టియన్స్ కూడా ఎలా పడితే అట్లాగా వీడియోలు పెడుతున్నారు. అయితే దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఈరోజు ద పవర్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ షల్ మేనిఫెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్. హద్దులు లేని, అవధులు లేని అపరిమితమైన ప్రేమ, కృప ద్వారా, కనికరం ద్వారా, కటాక్షం ద్వారా ఈ భూమిని ఆవరించబోతుంది. ఈరోజు నుంచి దేవుని ఆత్మ ఎప్పుడూ లేనంత బలముగా భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా. ఎందుకు ఇది జరుగుతుందంటే, అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ కుమార్తెలు కుమారులు ప్రవచిస్తారు, నీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, సంఘంలో వృద్ధులు కలలు కంటారు, నీ సేవకులు సేవకురాండ్లు ప్రవచిస్తారు, ఆకాశమందు మహత్కార్యాలు భూమి మీద సూచక్రియలు చేస్తూ ఆకాశంలో రక్తము అగ్ని ఆవును పొగను కలగజేస్తానంటున్నాడు. అయితే అసలు ఈ అంత్యకాలంలో ఎలా జీవించాలి? మనం అపోస్తుల్లాగా పారిపోవాలా బ్రదర్? లేకపోతే ఏలియాలాగా అగ్ని కుమ్మరించి 450 మంది ఆషేరు దేవత ప్రవక్తలను, 400 మందిని బయలు ప్రవక్తలను చంపేయాలా బ్రదర్? లేకపోతే చూడండి అపోస్తులు లాగా మనం ఏం చేయాలి బ్రదర్? ఈ కాలం నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎందుకంటే అన్ని జనుల ద్వారా అపవాది బలముగా ప్రయత్నించడానికి తన ప్రయత్నం, వాడి కొద్ది సమయం ఉంది కాబట్టి వాడి ఇష్టానుసారంగా నోరు దూల నోటి యొక్క దురుసుతో ప్రవర్తిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దాన్నే దేవదూషణ మాటలు పలుకుతున్నాడు. అయితే ఈ కాలాన్ని ఎలా జయించాలని నేను చాలామంది ప్రవక్తలు, అపోస్తులు కానీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. మాట్లాడకూడదు అలాగా. అయితే ఈ కాలాన్ని ఎటువంటి కాలముగా దేవుడు గుర్తించాడు, ఎలా సంఘమును మహిమపరచబోతున్నాడు దేవుడు చెప్పబోతున్నాడు. పక్కలో చెప్పు, కడవరి సంఘ మహిమ ముందు సంగటి మహిమ కంటే మించుంటుంది. ఆమేన్. కడవరి సంఘ మహిమ నాలో ప్రత్యక్షమవుతుంది. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం, భూరాజులు తన మహిమను నాలోకి తీసుకొస్తారు. అందరూ చెప్తాం, భూరాజులు తమ మహిమను, తమ ఆస్తిపాస్తులను, తమ కలిగింది యావత్తును సంఘం పాదాల దగ్గర పెడతారు. సంఘం మాత్రమే లోకాన్ని ఏలుతుంది. ఆమేన్. సంఘం మాత్రమే లోకాన్ని ఏలుతుంది. దీనికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలి. ఆమేన్. అయితే చూద్దాం, యోహాను రాసిన పత్రిక 18లో యేసయ్య ఈ మాట మాట్లాడుతున్నాడు. మనం ఎటువంటి యుద్ధం చేయాలి? యోహాను రాసిన పత్రిక చూడండి పిలాతు అడిగితే చూడండి ఏమంటున్నాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక 18వ అధ్యాయం 36వ వచనం. జాన్ చాప్టర్ 18 ఫ్రమ్ వర్స్ 36. ఇక నుంచి నీ లైఫ్ ఇలా ఉండదు, నువ్వు ఇలా జీవించవు. ఆమేన్. ఏం జరగబోతుందో దేవుడు నాకు బయలుపరిచాడు, అనేక మందికి బయలుపరుస్తున్నాడు. ఏలియాలాగా అగ్ని దించక్కర్లా, అపోస్తుల్లాగా పారిపోక్కర్లా, నుంచునుంటాం. వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. ఆమేన్. మారు మనసు పొందుకుంటారు. ఆమేన్. మనము చేయాల్సిన పని ఏంటో దేవుడు చెప్పబోతున్నాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక 18వ అధ్యాయము 36 నుంచి చదువమ్మా. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడనకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని. నా సేవకులు అంటే యేసయ్య దగ్గర లక్షల కోట్లాది దూతలు ఉన్నాయి, సేరాపులు, కేరుబులు ఉన్నాయి. ఒక్క దూత వస్తే 185,000 మందిని మొత్తేస్తుంది. అలాంటివి నంబర్ అసలు నువ్వు సంఖ్య లేని సేరాపులు, కేరుబులు ఉన్నాయి. అయితే ఇక్కడ అడుగుతున్నాడు పిలాతు, ఇదిగో నీ స్వజనులు, మీ ప్రధాన యాజకులు, మీ యూదులు నిన్ను నాకు అప్పగించారు కదా, నువ్వేం చేసావు అంటే
నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. నా రాజ్యం ఇహ సంబంధం అయితే నా సేవకులు నా విషయమై పోరాడతారంటున్నాడు ఇక్కడ. చదువమ్మా. నా సేవకులు పోరాదురు గాని ఆ. నా రాజ్యం ఇహ సంబంధమైన నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. అందుకు పిలాతు నీవు రాజువా నువ్వు రాజువా అని ఆయన అడగగా, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అంటే పిలాతు నేను కదా రాజుని, లేకపోతే కైజర్ కదా రాజు. గొప్ప గొప్ప రాజులు యూదులు నేరారు. యూదయా దేశంలో కూడా సొలొమోను, దావీదు మహారాజు కూడా గొప్ప రాజులు ఏరారు. ఆసా, హిజ్కియా ఏలారు కదా. నువ్వు రాజువా అని అడుగుతున్నారు. చదువమ్మా. అసలు రాజు ఆయనే. ఆమేన్. చదవండి. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యము గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. ఎప్పుడు కూడా నీ జీవితంలో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, వాగ్దానాలకి అపోజిట్గా జరుగుతున్నప్పుడు, ప్రార్థనలకి జవాబు రానప్పుడు, సమస్యలు ఇంకా జటిలమైపోతున్నప్పుడు, అప్పు మీద అప్పు పెరుగుతున్నప్పుడు, రోగం మీద రోగం పెరుగుతున్నప్పుడు, వ్యాధి మీద వ్యాధి పెరుగుతున్నప్పుడు, నీ పరిస్థితులు ఘోరమైపోతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పరిస్థితులను నువ్వు గద్దించాలా, పరిస్థితులను ఎదిరించాలా. ఈ లోకంలో రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. కింగ్డమ్ ఆఫ్ ద లైట్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. ఈ సృష్టిని, ఈ భౌతిక లోకాన్ని ఏలేది చీకటి రాజ్యం, సాతాను రాజ్యం. రెండోది వెలుగు రాజ్యం, యేసయ్య రాజ్యం. కానీ యేసయ్య రాజ్యం శిలువ శక్తి ద్వారా మనకు అత్యధికమైన విజయం ఇచ్చిన ఆ కడవరి సంఘ మహిమ ఇంకా మనలో ప్రత్యక్షం కాలేదు. దానికి కారణం సంఘం తన అధికారాన్ని వాడలేదు. సంఘం తన అధికారాన్ని ఎలా వాడాలి? సంఘం తన అధికారాన్ని ప్రేమ ద్వారా వాడాలి, కనికరం ద్వారా వాడాలి, కృప ద్వారా వాడాలి, కటాక్షం ద్వారా వాడాలి. సంఘం చేయాల్సిన పని దేవుని ఆత్మను దించేయాలా, దేవుని ఆత్మను పరిశుద్ధాత్మతో భూమి మీద పని చేయించేయాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి అడిగి పెడితే అపవాది రాజ్యాలు, భూలోక రాజ్యాలు తలకిందులైపోతాయి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వాలా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిచర్య నీకు ఇచ్చాడు. అయితే ఇక్కడ యేసు యొక్క మాట అంటున్నాడు, ఈ లోక సంబంధమైనది అందుకే చూడండి, అన్యులు మన మీద ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపుతున్నాం. చేత కాదు, శత్రువులను ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాం. హింసించిన వాళ్ళ కోసం ప్రార్థించమన్నాడు కాబట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే చూడండి, మనల్ని దూషించిన వారిని మనము మేలు చేసి ఆశీర్వదించమన్నాడు కాబట్టి ఆశీర్వదిస్తాం. అలానే చేతగాని వారం కాదు. ఆకాశం నుంచి అగ్ని దించగల అపోస్తులు ఉన్నా కూడా అపోస్తులు దేవుని ఆత్మతో నింపబడ్డారు. అంటే అర్థం, ఈ కాలానికి నువ్వు యుద్ధం చేయకూడదు. ఈ కాలానికి దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధం చేయాలా. పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింపబడాలా. మీరు చూడండి ఇక్కడ చూస్తే దానికి మేము ఏం చేయాలంటే, చూడండి యేసయ్య ఈ వాక్యాన్ని అపోస్తుల కాలంలో కూడా అపోస్తుల్ని యూదులు ఎన్నో రకాల బాధలు పెట్టారు. యెషయా గ్రంథము, నా తల్లి యెషయా గ్రంథము 62 చూడండి. యెషయా గ్రంథము ఒక్కసారి తీయమ్మా. యెషయా గ్రంథం 62 చూడండి. యెషయా గ్రంథం 62:11 చదువు తల్లి. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చినది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. సియోను కుమార్తెకి తెలియచేయడి అని చెప్తున్నాడు. చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ. మీరు చూస్తే యెషయా గ్రంథము 62లో ఇంకొక మాట అంటున్నాడు. అదేంటంటే మీరు చూడండి, ఇక్కడ చూస్తే దానికి బదులు అమ్మ ఒకసారి రోమీలు రాసిన పత్రిక 10:21 చదువమ్మా. రోమీలు రాసిన పత్రిక 10:21 కూడా చదువు. ఆయన సియోను బహుమానం తీసుకుని వస్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక 10:21 చదువమ్మా. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. నేనేమయ్యా
ప్రత్యక్షమైతిని చదువు చెప్పుచున్నాడు అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులైన ఎదురాడు ఈ ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అన్యుల మీద పగ తీర్చుకోవాలనుకోవట్లే దేవుడు, సంఘం మీద పగ తీర్చుకోవాలనుకోవట్లా. కనికరం చూపి చూడండి, దివారాత్మలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ, ఎదురాడుతూ, దేవుని గాయపరుస్తూ, దేవుని బిడ్డలను చంపుతున్న వాళ్ళ కోసం దివారాత్మలు దేవుడు ఏం చేస్తాడంట? తన చేతులను చాచుచున్నాడంట. మీరు మరలా చదువు ఆ వచనం. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. చూడండి దినమల్ల రోజంతా వీళ్ళు మారాలని కోరుకుంటున్నాడు. అలా అని చెప్పి బ్రదర్, మరి మనము ప్రవీణ్ పగడాల్లాగా, లేకపోతే అత్త సాక్షుల్లాగా, గొప్ప సేవకుల్లాగా అన్యులు చంపితే చనిపోవాలంటే అస్సలు కానే కాదు. అందుకే ఈరోజు మారమని చెప్పబోతున్నాడు దేవుడు. మీరు చూడండి, యెషయా గ్రంథము 65 అదే వచనం. యెషయా గ్రంథం 65 మొదటి వచనం చదువమ్మా. యెషయా గ్రంథం 65 మొదటి వచనం. నా యొద్ద విచారణ చేయవారిని నా దర్శనానికి రానిచ్చితిని. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. ఇది ఎవరు? మనకే, అన్యులకే. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని, దేవుడి పేరు పెట్టబడలేదు. అంతకుముందు మనము నా ప్రజలు కాదన్నాడు, ఇప్పుడు జీవం కలిగిన దేవుని కుమారులని మనల్ని పిలుస్తున్నాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో. ఈరోజు నువ్వు ఎన్ని శ్రమలు గుండా, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా నీకు పరిష్కారము ఈరోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చదువమ్మా. తన ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు. చూడు, తమ ఆలోచనల నుంచి ఎప్పుడు చంపేద్దామా, క్రిస్టియన్స్ని చంపేద్దామా, ముస్లిమ్స్ని చంపేద్దామా, హిందువులను చంపేద్దామా. మతం ఎటువంటిదంటే మనిషి బనుగడ లేకుండా చేస్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఇదే మాట్లాడినందుకు ఆయన్ని చంపేశారు. అవునా కదా? అయితే చూడండి, మతం ఎప్పుడు కూడా మనిషిని చంపేస్తుంది. అందుకే యేసయ్య మతాన్ని బోధించడానికి రాలా. చూడండి, మరుపు రాని మరవలేని తండ్రి యొక్క ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు. దేవునితో సమాధానం, నీకు సమాధానం, చుట్టూ ఉన్న వారితో నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. తమ ఆలోచనలు అనుసరించి చెడ్డ మార్గం నడుచుకొనుచు లోబడల నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అసలు లోబడరు, అందరిని చంపేద్దాం, నరికేద్దాం, కాల్చేద్దాం, రకరకాలుగా చేసేయాలనుకున్న వాళ్ళ యొక్క ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరైతే సోకాల్ మాట్లాడుతున్నారో మనము కూడా ఇదే మాట్లాడాలా. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అనాలి. బైబిల్లో చూస్తే యేసయ్యని ఇక్కడ అపోస్తులు చూడండి, సమరియా పట్టణానికి వెళ్ళాడు. తమ ఆలోచనల నుంచి చెడు మార్గం నడుచుకొనుచు, చూడండి, తిరుగుబాటు చేస్తూ, నా బిడ్డలను చంపుతున్నా, తిరుగుబాటు చేస్తున్న వారి వైపు దినమంతా నా చేతులు చాచి మారండి అంటున్నాడంట దేవుడు. దేవుడికి ఎంత ప్రేమ ఉంది. అలా అని చెప్పేసి సంఘాన్ని ఆయన కాపాడలేడని కాదు. మీరు చూడండి, లూకాసు వార్తకు ఒకసారి వస్తే, లూకాసు వార్తలో ఇక్కడ చూడండి, యేసయ్యని ఈ సిలువ గుండా వెళ్తున్నప్పుడు సమరయ పట్టణం వాళ్ళు చేర్చుకోకపోతే శిష్యులు అంటున్నారు, ఏలియాలాగా అగ్ని దించేసి యేసయ్య ఈ సమరయ పట్టణాన్ని తగలబెట్టేద్దామా అంటున్నారు. అంటే అపోస్తులకి ఎటువంటి అభిషేకం ఉంది? పట్టణాలను కాల్చేసే అభిషేకం ఉంది. క్రైస్తవులకి, నీకు నాకు ఎటువంటి అభిషేకం ఉందో తెలుసా? భూలోకాన్ని నాశనం చేసే అంత అభిషేకం ఉంటుంది. కానీ అది మనం ఎందుకు చేయం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబడతాం. దేవుని ప్రేమ ద్వారా సృష్టిని జయించాలనుకుంటాం. అందుకే దావీదు మహారాజు కానీ, యేషయా ప్రవక్త కానీ ఒకటే అంటారు, జలములు సముద్రంతో నింపబడినట్టు భూమి, ఈ భూలోకమంతా దేవుని కృపతో నింపబడిందంట. మరి ఆ కృప ఎందుకు ప్రత్యక్షం కావట్లేదంటే, నువ్వు నేను ఆ కృపని, ఆ కనికరాన్ని, ఆ కటాక్షాన్ని, ఆ ప్రేమను పడలేకపోతున్నాం. మీకు తెలుసా, మదర్ తెరీసా గారిని ఎన్నోసార్లు చంపేయాలనుకున్నారు. చంపాలనుకున్నాడు వచ్చినోడల్లా మదర్ తెరీసాని కాపాడమే. మీకు తెలుసా?
మదర్ తెరిసాని చంపాలనుకుని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీకు తెలుసా, వెస్ట్ బెంగాల్లో టాపెస్ట్ రౌడీ సీటర్ మదర్ తెరిసాని చంపాలనుకున్నాడు. కానీ మదర్ తెరిసా ట్రస్ట్ మెంబరు మదర్ తెరిసాని 24/7 కాపాడేది అతనే. ఎందుకు? ప్రేమ. ప్రేమ. ఎప్పుడైతే నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని నువ్వు క్షమించి దీవించి ఆశీర్దిస్తావో అప్పుడు నువ్వు ఒక గొప్ప మహిమలకు వెళ్ళిపోతావు. నీ శత్రువు నాశనం చేయలేనంత గొప్ప మహిమలకు నువ్వు వెళ్ళిపోతావు. అందుకే ఒక మాట అంటాడు, ఇదిగో నీ తండ్రి దుర్మార్గులకు దుష్టులకు ఉపకారం లేని వారికే ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులు అవుతారు. నీ తండ్రి మహిమ, నీ యేసే మహిమ, పరిశుద్ధాత్మ మహిమ, కడవరి సంఘ మహిమ ఎప్పుడు నీలో ప్రత్యక్షమో తెలుసా? నీ శత్రువు నువ్వు ప్రేమించి దీవించి ఆశ్రయించినప్పుడు, నిన్ను హింసించిన వారిని నువ్వు దీవించినప్పుడు, నిన్ను దూషించి శపించిన వారిని నువ్వు ఆశ్రయించినప్పుడు, నీ జీవితంలో ఇంకా నీ భర్త, ఇంకా నీ అత్త, ఇంకా నీ బాసు, ఇంకా నీ రక్తబంధులు నిన్ను విపరీతంగా గాయపరుస్తుంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీళ్ళని క్షమించు అని నువ్వు ప్రేమించి దీవించి ఆశ్రయించినప్పుడు కడవరి సంఘ మహిమ నీలో ప్రత్యక్షమైపోతుంది. హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుందంటే మీరు చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏలియా గారు రోషముతో ఆకాశం నుంచి అగ్ని దించి 450 మంది బయలు ప్రవక్తల్ని 400 మంది ఆషేరు గోత్ర ప్రవక్తలు చంపేశాడు. కానీ యెజ్బేల్ మారిందా? మారలా. అలాగే భూమి మీద ఎంతమందిని చంపిన జనాలు మారరు. దేవుడి ప్రేమ వల్ల మారుతారు. యెజ్బేలమ్మ మారలేదు, అహాబు మారలేదు. మారేరా? వర్షాన్ని కుమ్మరించి మంచి చేశాడు, మారేరా? ఫరోకి దేవుడు మంచి చేశాడు యోసేపుని పంపించి, మారాడా? ఆడు చచ్చిపోయేంత వరకు మారడు. మీరు చూడండి, పాత నిబంధనలోనే అలా ఉంది. మరి కొత్త నిబంధనలో అగ్ని దించొద్దు అన్నారు. మరి చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో చూస్తే శిష్యుడని యోహాను యొక్క అన్నను చంపేశాడు హేరోదు. చంపేసి యూదుల్ని ఇంకా సంతోషపెట్టాలని ఏం చేశాడు? పేతురు గారిని జైల్లో వేసేశాడు. అంతకుముందు అపోస్తుల కార్యములు 3-4 అధ్యాయంలో చూస్తే ఈ పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు శృంగారపు దేవాలయం దగ్గర పుట్టి కుంటోడిని స్వస్థపరిచినందుకు జైల్లో వేసేశారు. జైల్లో వేసినప్పుడల్లా దూతల్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. కానీ మన కాలంలో జైల్లో వేస్తే దూత తీసుకొస్తుందా? ఎందుకు జరగట్లా? మరి అలాగే పేతురు గారిని జైల్లో వేస్తే దూత తీసుకొచ్చిన తర్వాత ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకా పేతురు గారిని దూత తీసుకొచ్చిన తర్వాత పేతురు గారు మరలా సువార్త ప్రకటిస్తుంటే ఇంకా హేరోదు ఏం చేసినా లాభం లేని చెప్పేసి హేరోదు పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయి వేరే పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇంకా కూర్చుని నేనే దైవము అంటున్నాడు. ఇంకా దేవుడు కోపం వచ్చి మొత్తేస్తే పురుగులు పడి చచ్చిపోయాడు. ఇది కూడా దేవుడు కోరుకోవాలా? హేరోదు విషయంలో ఏది కోరుకున్నాడో తెలుసా? శిష్యుడైన యోహానుని ఏం చేశారు చూడండి. శిష్యుడైన యోహాన్ని ఫస్ట్ సలసలా నూనెలో వేశారు. నూనెలో స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నాడంట. ఇదేంటి అర్థం కావట్లా. తర్వాత అరటి చెట్టుకి కట్టేసి కోసారంట. అరటి చెట్టు తెగిపోయింది కానీ శిష్యుడైన యోహాను లోపల నుంచి వెళ్ళిపోయిందంట రంపం. అసలు ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఏం చేశారంట, బావిలో పాములు, భయంకరమైన సర్పాలున్న బావిలో పడేస్తే పాములన్నీ భయపడి బయటకు వచ్చేసినాయి అంట. ఈయన సువార్తకి భయపడిపోతున్నారంట రాజులు, ప్రవక్తలు, అపోస్తులు. ఎందుకు తెలుసా? ఇతను చంపితే చావట్లేదంట. ఈ కడవరి సంఘం మహిమ శిష్యుడని యోహానులో ప్రత్యక్షమైనట్టు మన సంఘంలో అన్ని సంఘాల్లో ప్రత్యక్షమవును గాక. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అన్యులు వాళ్ళని చంపితే సావర్రా, మనం వాళ్ళలాగా మారాలంతే. వాళ్ళు చంపితే చచ్చిపోయే రకం కాదు. వాళ్ళకి కాల్స్తే కాలరు. వాళ్ళని కాల్చారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిలేసి కాల్చాడు, కానీ కాల్లా. సింహాల బోన్లో దానియేలు లేశారు, కానీ సింహాలు తినలా. దేవుడు ఈ మహిమను ఈ కాలానికి ఇవ్వబోతున్నాడు. ఇది ప్రత్యక్షమవును గాక. నిన్ను బాగా ప్లాన్ చేసేసి లారీతో కాదు ట్రైన్తో గుద్దేసిన
ట్రైన్ నీలో నుంచి వెళ్ళిపోతుంది కానీ నీకేం కాదు, ట్రైన్కి కూడా ఏం కాదు. హల్లెలూయా. అప్పుడేమో జరుగుతుంది తెలుసా? అప్పుడు అంటారు, వీళ్ళు దేవుడు గొప్పోడ్రా, మనం ఇలా వాళ్ళు చంపితే సావర్రా, వాళ్ళు తిడితే ఏం కాదు, వాళ్ళని కాలిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బయటకు వస్తారు. సింహాలు బోన్లేస్తే సింహాలు వాళ్ళని తినవు. విషం తాగిస్తే విషం, సాధు సుందర్ సింగ్ గారికి విషం తినిపించారు, విషం పనిచేయదు. వాళ్ళు ఏం పనిచేయదు. ఎందుకనంటే వాళ్ళ దైవ కుమారులు, వాళ్ళ దేవుడి నిజమైన దేవుడు అని. నెబుకద్నెజర్ పలికిన ప్రతి మాట భూమి మీద ఉన్న ప్రతి నరుడు పలకపోతే నన్ను అడగండి. రానున్న దినాల్లో 800 కోట్ల మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, సోకాళ్ళు, అన్య దేవతలను పూజించే వాళ్ళు, మతోన్మాదులు, వీళ్ళ దేవుడు గొప్పోడు, వీళ్ళ దేవుడు దేవతలకు దేవుడు, ఇతనే నిజమైన దేవుడు అనే పలికే రోజు త్వరలోనే రాబోతుంది. అది జరిగేంత వరకు దేవుడు కునుకడు, నిద్రపోడని చెప్పమంటున్నాడు. నీకు స్పాట్ పెట్టి ఏం చేసినా కానీ ఏం కాదు. ఇక భూరాజులు అప్పుడు అంటారు, ఆ మహిమ మాకు కూడా కావాలి. ఇదిగో మా దుబాయ్ దేశాన్ని ఇస్తాం, మా అమెరికా దేశాన్ని ఇస్తాం, మా దేశం తీసుకుని ఆ మహిమ మాకు ఇవ్వండి, ఆ నిత్య జీవం మాకు ఇవ్వండి, ఆ మరణం లేని జీవం మాకు ఇవ్వండి, ఆ లేమి వ్యాధి మరణం లేని. ఇందుకోసం యేసయ్య శిలువలో చనిపోయాడు. అందుకే తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు నీ చిత్తం నెరవేర్చబడునుగాక. ఏలియాలాగా అగ్ని దించొద్దు, అపోస్తలులాగా పారిపోవద్దు, శిష్యుడైన యోహాన్లాగా నుంచుందాం. ఆమేన్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా నుంచుందాం. దానియేలులాగా ప్రార్థన చేద్దాం. ఎస్తేరులాగా శాసనాలను మార్చేద్దాం. అదే మన అభిషేకం, మన అధికారం. దాన్ని మనము జనాల్ని నాశనం చేయడమో, శపించడమో, శరీరీతిగా పోరాటంలో గొడవ పడద్దు. దేవుడి సన్నిధిలో కూర్చుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. కూర్చుని పాటలు పాడుకుంటుందాం, పాటలు పాడుతూనే ఉందాం. పాటలు పాడడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? బంధకాలు తెగిపోవడం మొదలెట్టినాయి, జైలు గోడలు కూలిపోవడం మొదలెట్టినాయి. పరిస్థితి అంతా ఆపోజిట్గా ఉంది. పాటలు పాడేపటికి పరిస్థితి అంతా అనుకూలమైపోయింది. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు దేని గుండా వెళ్తున్నా ఒకటే, యేసయ్యని తలుచుకో. చూడు, దుర్మార్గులు తమ తిరస్కారం చేత, ఇదిగో నువ్వు దేవుని కుమారుడైతే దిగిరా అని హేళన చేశారు. ఎందుకు దిగిరాలో తెలుసా? ఆ కడవరి సంఘ మహిమ, ఆ నూతన యెరూషలేము మహిమ మనలో ప్రత్యక్షం కావాలి. అందుకే తండ్రి పరలోకమందు నీ చిత్తం నెరవేర్చు, భూమి యందు నీ చిత్తం నెరవేర్చబడునుగాక. అనుదిన ఆహారం మాకు దయచేము. ఆమేన్. మా అపరాధులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. ఏలైనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు. ఆ మహిమ ఇది మొదలుకొని మనలో ప్రత్యక్షం అవునుగాక. ఆ అధికారాన్ని మనం వాడునుగాక. ఆమేన్. యేసయ్యకి సిలువ ముందు చంపేశారు. సిలువ తర్వాత చంపమను, పరిసయ్యులకు అద్దెకెళ్ళి హేరోదుని చంపమను. సిలువ తర్వాత మనం వచ్చాం, సిలువ ముందు మనం రాలా. మనం క్రీస్తు కూడా సిలువలో చనిపోయాం. ఇక మీద జీవించేది నేను కాదు, ప్రభువైన యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అందుకే అంటున్నారు దేవుడు తండ్రి పిలాతు అంటున్నాడు, ఇదిగో నిన్ను సిలువ నుంచి విడిపించగలంటే పైనుంచి అధికారం ఉంది, నన్ను నీకు తండ్రి అప్పగించాడు, లేకపోతే నువ్వు నన్ను టచ్ చేయలేవు అన్నాడు. స్టిఫెను రాళ్ళతో పెట్టి కొడుతుంటే స్టిఫెన్ అన్నాడు, యేసయ్యా వీళ్ళని క్షమించి అంటున్నాడు. ఇప్పుడు రాళ్ళతో కొడితే రాళ్ళు నీలోంచి వెళ్ళిపోతాయి. యేసయ్యా వీళ్ళని మహిమపరచు, యేసయ్యా వీళ్ళని మార్చు, యేసయ్యా వీళ్ళకి జీవార్థమైన మారు మనసు, యేసయ్యా వీళ్ళ కళ్ళు తెరువు అని మనం ప్రార్థించాలి. ఆమేన్. ఈ మహిమలోనికి వెళ్ళిపోవాలి సంఘం. ఆమేన్. మహిమా వస్త్రాలు మనకున్నాయి, మహిమ శరీరంగా మారిపోవాలి. అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా అగ్నిలో వేసిన, దానియేలులాగా సింహాల బోన్లో వేసిన, సాధు సుందర్ సింగ్ గారిని వేసినట్టు ఇదిగో మార్చురీలో కందకాల్లో వేసిన, లేకపోతే శిష్యుడైన యోహాను వేసినట్టు పద్మాసు దీపంలో వేస్తానంట. పరవాసైపోయి అక్కడి నుంచి కూడా వచ్చేసాడంట, ఊర్లో తిరుగుతున్నాడంట. మళ్ళీ సువార్త. అరే పద్మాసు దీపంలో వేస్తే ఎట్టొచ్చేసాడు? పద్మాసు దీపంలో వేసినట్టు ఎవ్వడు రాడంట. పద్మాసు దీపంలో వేస్తే పద్మాసు దీపం నుంచి అన్ని దీపాలు ఎత్తబడి తిరుగుతున్నాడంట, సువార్త ప్రకటిస్తున్నాడంట. శిష్యుడైన యోహాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. దేవుడు అటువంటి మహిమను
మనలో ప్రత్యక్షపరచబోతున్నాడు. దానికి నువ్వు ఒకటే చేయి. రాత్రి పగలు ఈ వాక్యాన్ని చదువు. ప్రభా, ఆ శిష్యుడైన యోహాను మహిమ నాలో ప్రత్యక్షపరచు. ఆ షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు మహిమ నాలో ప్రత్యక్షపరచు దేవా. యేసు నామలో తండ్రి దేవా, ఆ దానియేలు గారు మహిమ నాలో ప్రత్యక్షపరచు. ఆ ఎస్తేరు గారు అభిషేక మహిమ నాలో ప్రత్యక్షపరచు. దానికి ఒకటే ప్రార్థన. నీ అధికారం మనుషులను చంపడానికి కాదు. నీకు ఇచ్చిన అధికారం శుచిని బాధించడానికి కాదు. నీకు ఇచ్చిన అధికారం యేసయ్య ప్రేమను ప్రత్యక్షపరచడానికి, యేసయ్య శక్తిని ప్రత్యక్షపరచడానికి, యేసయ్య క్షమాపణ నీలో ఫ్లో అవ్వడానికి. అది జరగలేదు కాబట్టి ఇంకా సంఘం హింసింపబడుతుంది. మణిపూరిలో సంఘం హింసింపబడింది, కానీ ప్రార్థన ఒక లెవెల్ తర్వాత ఆగిపోయింది. చూడండి, ప్రవీణ్ పగడాగాలు హతసాక్షిగా చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు అంటారు, చంపేశారంటారు. సరే, 4 రోజులు అయిన తర్వాత మనం మర్చిపోతాం, మన పనులు మనం చూసుకుంటాం అంతే. ఆ సమయంలో కొంచెం ఇలాగా అందరికీ, క్రైస్తవులందరికీ ఒక్కసారి దేవుడు మహాకృప, ఎప్పుడు రాని ఉద్యోగం వచ్చింది, క్రైస్తవులందరూ ఏకమయ్యారు, సంతోషం. కానీ 2 రోజులు అయిన తర్వాత ఇది చల్లారిపోతుంది. ఇలా వద్దు. దీనికి శాశ్వత పరిష్కారం నీ ద్వారానే మొదలవ్వను గాక. నువ్వే దీన్ని స్టార్ట్ చేయాలా. ఆమేన్. తేల్చుకోవాలా. రాత్రులు కూర్చుని తేల్చుకుని పరలోక దేవదూతలంతా భూమి మీదకి తీసుకొచ్చావనుకో, ఎవరేం చేస్తారు? ఎవరేమైనా చేయగలుగుతారా? ఒక దేవదూత 185,000 మందిని చంపుతుంది. కానీ ఆ దేవదూత వెళ్ళి ఏం చేస్తుంది? ఏశావుని గద్దించినట్టు గద్దిస్తుంది, లాభాన్ని గద్దించినట్టు గద్దిస్తుంది. ఇదిగో భద్రం సుమి, జాగ్రత్త, మా వాళ్ళ జోలికి రాకు, చచ్చిపోతావు అని 4-5 సార్లు ధమ్కీలు ఇస్తుంది దేవదూత. తర్వాత మనకి ధమ్కీ ఇవ్వగలనుకుంటాడు, కానీ ఆడికి ధమ్కీ అవుతుంది. అది ప్రాబ్లం. తర్వాత అర్థం చేసుకుంటాడు. ఇంకా రెచ్చిపోతున్నాడు అనుకో, ఇంకా తన ఇష్టం. హేరోదులాగా దేవుడు మొత్తేస్తాడు. కానీ అక్కడ వరకు దేవుడు కోరుకోవట్లేదు. కానీ కడవరి సంఘ మహిమ దేవుడు మనలో ప్రత్యక్షం పరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది దీనికి రెడీ అవుతారు? ఒకటి, రాత్రి పగలు బైబిల్ చదువు. ఆ మరణం పాదాలకి ఎందుకు వచ్చే మహిమ నాలో ప్రత్యక్షం అవ్వాలా. శిష్యుడైన యోహానికి మనకి పెద్ద తేడా లేదు. శిష్యుడైన యోహాన్ని ఎంత ప్రేమించాడో మనల్ని అంత ప్రేమించాడు దేవుడు. కానీ దేవుడికి మనం సమయం ఇవ్వాలా. బిజీ అయిపోకండి దయచేసి. జాబ్లో బిజీ అయిపోకండి, బిజినెస్లో బిజీ అయిపోకండి. కొన్ని కష్టాలు, శ్రమలు ఉంటాయి. నీ అప్పులన్నీ దేవుడికి ఇచ్చేయి, దేవుడే చూసుకుంటాడు. దేవుడికి తెలుసు ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ థింగ్స్. నువ్వు ఏమి తిందుము, ఏమి తాగుము, ఏమి ధరించుకుందామని అన్నిల వల్లే ఆలోచించుకో. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూల్చుకున్నవు. కాకి బ్యాంక్ అకౌంట్ లేదు, నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది. కాకి పిల్లకి ఆకలేస్తే కాకి పిల్లకి ఆహారం పెట్టింది ఎవరు అని యోబుని అడుగుతున్నాడు. నేనే కాకి పిల్లకి ఆహారం అంటే కాకి పిల్లనే పట్టించుకున్నా. నా పిల్లవి నువ్వు, నా బిడ్డవు నువ్వు, నేను నిన్ను పట్టించుకోనని అడుగుతున్నాడు. మనం ఏం తెలుసా? ఆలస్యం జరిగినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు, కొన్ని చేదు అనుభవాలు వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి నమ్మడం మానేస్తాం. కానీ అలా చేయొద్దు నా బిడ్డ. దేవుణ్ణి మరణం వరకు నమ్మకంగా ఉండు. చూడండి, గొర్రెపిల్ల రక్తం బట్టి వారిచ్చిన సాక్ష్యం బట్టి అపవాదిని వాళ్ళు జయించారు. నువ్వు నిలకడగా విశ్వాసంలో బలంగా ఎదుగుతూ గట్టిగా పట్టుకున్నావా, విజయం నీదే. అపవాది ఏం చేస్తుంది తెలుసా? నువ్వు గివప్ చేసేయాలా. నువ్వు దేవుడితో ఉండొద్దు, ప్రార్థన చేయొద్దు, ఉపవాసం ఉండొద్దు. కొన్ని రోజులు చేసిన తర్వాత అన్నీ ఆపోజిట్ అవుతుంటే చూడండి, వాళ్ళు వచ్చి అంటున్నారు, యూదులందరూ వచ్చి, మోషే ఆపేయ్యా, నువ్వు వెళ్ళిపో, నువ్వు గిద్యోని దగ్గరికి వెళ్ళిపో, మిద్యోనీళ్ళ దగ్గరికి వెళ్ళిపో, మీ మామ దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాసుకో. ఏంటి మాకు ఈ కష్టాలు? నువ్వు రాకముందు కొంచెం గడ్డన్నా ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇటుకలు చేయడానికి, నువ్వు వచ్చిన తర్వాత ఆ గడ్డి కూడా ఇవ్వట్లా. ప్రార్థన చేసిన తర్వాత భర్త రెబిలియన్ అవుతాడు. ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు ఆపోజిట్ అవుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రార్థన ఆపొద్దు. నీ బలం నీ ప్రార్థనే. అది అపవాది రాజ్యాలకి చిచ్చు పెట్టేస్తుంది. నీ నాలుక అగ్నియే, అది అపవాది రాజ్యాలకి చిచ్చు పెడుతుంది. నెవర్ స్టాప్. చూడండి, పౌలు శీలని జైల్లో వేసేశారు. శీల అనుకుంటున్నాడు, ఈ అపోస్తులైన పౌలు గొప్ప సేవకుడు, భూలోకాన్ని తలకిందులు చేసేస్తాడని అన్నీ వినేసి వచ్చేసాను. ఈయన చూస్తేనేమో అసలు దేవుడి నుంచి విన్నాడు ఇతను. జైల్లో తీసుకొచ్చి పిచ్చకొట్టుడు కొట్టి మమ్మల్ని జైల్లో పాడేసేసేసారు అంటే అని పౌలు గారు అని అడుగుతుంటే, పౌలు గారు
ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతున్నాడంట. అయ్యి బాబు ఏదో పిచ్చి పట్టేసింది పౌలు గారికి అనుకుంటున్నాడంట. పౌలుసే, శీలా పాటలు వచ్చా, నువ్వు బాగా పాటలు పాడతావంట కదంటే, అవును మీరు దేవుడి నుంచి విన్నారా, ఇదేంటిది అంత్యోకాలో యూకేనియాలో లొస్రాలో భూలోకాన్ని తలకిందులు చేస్తారని మీ గురించి మాటలు నేను వస్తే జైల్లో వేసేసారు నన్ను, పిచ్చి కొట్టారు. ఆ యెరూషలేములో ఉంటే నాకు ఎంత బాగుండేదో అంటే, శిలాగు నువ్వు ఎందుకు తొందరపడతావు, పాట అందుకో. ఇద్దరు పాట అందుకున్నప్పటికీ పరిస్థితులు తల్ల కిందులైపోయినాయి. అందుకే నువ్వు అనుకోకు, యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఎండెడ్ యట్. నీ జీవితం అనే చరిత్ర అయిపోలా, ఆరంభమే కాల. మోషే అంత అయిపోయింది, ఇప్పుడు వచ్చేవేంటి 80 సంవత్సరాలకి ముసలోడిని అయిపోయా. గెర్షోను ఎలియాజరు మంచిగా ఎదిగారు, గొర్రెలు కూడా బాగా పెరిగినాయి, మేకలు కూడా పెరిగినాయి. మా మామ నన్నే నమ్మాడు అంటాడు. ఆగు, గొర్రెలు కాసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చానా? గొర్రెలు కాసుకోవద్దు, నా బిడ్డల్ని కాయడానికి నేను పంపిస్తారా? నువ్వు ఎక్కడ ఆపేస్తావు అక్కడ దేవుడు మొదలెడతాడు. నేను అలసిపోయాను. అందుకే తమ ఆలోచనలు బట్టి చెడు మార్గంను నడుచుచు లోపడలేని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచుచున్నాను అంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఇదే. తండ్రి వీరేమి చేస్తున్నా వీరిని క్షమించు ఎవడైనా ఎదురు తిరిగా నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ప్రతి ఒక్కరిని ఆదరించే మాటలను మాట్లాడాలా. అంతే, నెగిటివ్ వర్డ్ ఒకటి మాట కానీ మాట పలక్క జీవితంలో అంతమందికి అర్థమవుతుంది. నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ వచనం చూడండి. చదువమ్మా 22 చదువమ్మా 21, 22 ప్రకటన గ్రంథం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. నూతన యెరూషలేములో ఏ దేవాలయం కనబడలా. నువ్వే ఆ దేవాలయం కాబట్టి నీలో ఏ దేవాలయం కనపడదు. నువ్వే ఆ నూతన యెరూషలేం, నువ్వే ఆ నూతన యెరూషలేం శరీరం. అందుకే ఇక్కడ ఆ నూతన యెరూషలేంలో నాకు దేవాలయం మందిరం కనపడలా అంటే నువ్వే ఆ దేవాలయం. ఆమేన్. చదవమ్మా. సర్వాధికారి అయిన దేవుడుకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. వావ్, నీకు ప్రొటెక్షన్గా ఆయన ఉన్నాడు. సర్వాధికారియు ఎల్ షదాయి దేవుడు, సర్వశక్తిమంతుడు, నీకు కవచంగా, నీకు రక్షణార్థంగా, నీకు రక్షకుడుగా ఉన్నాడు భూమి మీదైనా ఎక్కడైనా. ఆమేన్. అందుకే చూడమ్మా, చదవమ్మా. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. నీకు సూర్య చంద్రులు రాకపోతే భూలోకం తల్ల కిందులైపోద్ది, కానీ సూర్యుడు చంద్రుడు నీకు అక్కర్లేదు. యు బికేమ్ ఏ స్టార్. నువ్వు నక్షత్రానివి. యు ఆర్ ఎ మార్నింగ్ స్టార్. నక్షత్రానికి ఇక్కడ వెలుగు కావాలా? సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు అనే నక్షత్రం మీద ఈ 9 గ్రహాలు ఆధారపడ్డాయి. నువ్వు నక్షత్రం అయితే ఈ సర్వసృష్టి నీ మీద ఆధారపడుతుంది. అలా నువ్వు వెలగాల. నువ్వు ప్రకాశమాన వేకు చుక్క. ఓ యోబు అంటాడు, ఇదిగో దేవదూతలు చూడండి, ఉదయ నక్షత్రాలు పాటలు పాడుతున్నప్పుడు, దేవుని కుమారులంతా స్తుతి ఆరాధన చేసినప్పుడు నేను భూమికి పునాదేశాను. నువ్వు ఎక్కడున్నావు అప్పుడు అని అడుగుతున్నాడు యోబుని. నువ్వే ఆ నక్షత్రానివి. ఆమేన్. చదవమ్మా. దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమ అంటే వీళ్ళకి సూర్యుడు అక్కడలా, వీళ్ళకి చంద్రుడు అక్కడ. ఏసే చనిపోయి తిరిగి లేసిన తర్వాత సూర్యుడు కావాలా ఏసేకి? చంద్రుడు కావాలా? ఆక్సిజన్ కావాలా ఏసేకి? ఆహారం కావాలా? లేకపోతే రోజు వాటర్ తాగకపోతే చచ్చిపోతాడు ఏసయ్య? ఆ పునరుద్ధానపు మహిమ ఇవ్వాలని ఆయన చచ్చిపోయాడు. అది సంఘములో ప్రత్యక్షం కావాలని పరిశుద్ధాత్మదేవుడు మనలో క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. దాన్ని ఎలాగైనా బయటికి తీయాలా, దాన్ని ఎలా తీశాడు తెలుసా? శిష్యుడైన యోహాను ఒకటే అన్నాడు, ఇదిగో ఆయన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా మన సహోదరులకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఓ నా ప్రియులా, ఓ క్రైస్తవులా, నా బిడ్డలారా, ఒకటే మీకు చెప్తున్నాను, మాట చేత నాలుక చేత కాదు, క్రియ చేత సత్యము చేత ప్రేమించు, మహిమ ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు అంగీకరించుకో. ఇతరులని ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే అంగీకరించు. మీ అత్త, భర్త, నీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అంగీకరించు. వాళ్ళ లోపాలు ఉంటాయి, ఆ లోపాల నుంచే దేవుడి మహిమ ప్రత్యక్షమవును గాక. ఆమేన్. చదవమ్మా.
గొర్రెపిల్లయే దానికి దీపము. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడే. ఆ గొర్రెపిల్లే మనకి దీపం. మనకి సూర్యుడు అక్కర్లా, మనకి చంద్రుడు అక్కర్లా. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా, నీకు భూషణముగా ఉంటాడు. ఆమేన్. చదవమ్మా. జనములు దాని వెలుగునందు సంచరించుతురు. అది ఇది ఎందుకు జరగట్లా? జనములు నీ వెలుగును సంచరించాలా. జనములు నా వెలుగును సంచరించును గాకను. నువ్వు వెలగాల. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. నువ్వు ఈ లోకానికి వెలుగు. సూర్యుడు ఈ లోకానికి వెలుగు కాదు, చంద్రుడు ఈ లోకానికి వెలుగు కాదు, ఎలక్ట్రిసిటీ ఈ లోకానికి వెలుగు కాదు. నీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్న యేసయ్య వెలుగు. అందుకే నీలో ఉన్న సామర్థ్యం సాతానికి తెలుసు. అందుకే వాడు భయపడిపోతుంటాడు నీ విషయమై. అపవాది రాజ్యాలకి తెలుసు, దేవుని దూతలకి తెలుసు నువ్వు ఎంత శక్తిమంతుడు. మికాయేలు గారికి తెలుసు దానియేలు ఏం చేస్తాడో. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి తెలుసు అగ్ని బలం ఏంటో. దానియేలుకి తెలుసు దానియేలు యొక్క బలం ఏంటో సింహాలకి తెలుసు. అది గర్జించే సింహమే, కానీ అది కరిసే సింహం కాదు, అరిసే సింహం కాదు. చదవమ్మా. భూరాజులు తమ మహిమలోను. ఇదిగో చూడండి, నువ్వు చూడండి ఆ పైన ఇంకొకసారి చదవమ్మా, మళ్ళొకసారి అవచ్చును. జనములు దాని వెలుగునందు సంచరించు. జనములు నీ వెలుగును సంచరించును గాక, నువ్వు మండుతూ ప్రకాశించును గాక, నువ్వు వెలుగుతూ ప్రకాశించును గాక, నువ్వు చీకటి గల చోట్ల వెలిగించు దీపమైనను గాక. ఈ భూమి మీద ఉన్న సాతాను చీకటి శక్తులకు అనే చీకటిని నువ్వు అంతం చేయను గాక. యు ఆర్ ద ఎండ్ ఆఫ్ ద సాటానిక్ వరల్డ్. ఐఎమ్ ద ఎండ్. నేను అంతం చేసేవాడిని. ఐఎమ్ ద ఫినిషర్ ఆఫ్ ద డార్క్ వరల్డ్. చీకటి శక్తులను అంతం చేసేయాలా. దానికి నీ మనసు ఎప్పుడు అభిషేకాన్ని అట్రాక్ట్ చేయాలా, వెలుగును అట్రాక్ట్ చేయాలా, అధికారాన్ని అట్రాక్ట్ చేయాలా, అభిషేకాన్ని అట్రాక్ట్ చేయాలి. అందుకే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు. నీకు అసాధ్యమైంది ఏం లేదు, నీకు సమస్తము సాధ్యమే. నిన్ను బలపరచువాడు, నమ్మదగిన వాడు. చూడండి, శీల అనుకున్నాడు, అబ్బా అంత అయిపోయిందంటే ఆగు, నన్ను బలపరచువాడు ఒకడు ఉన్నాడు. బండలు, గుండెలు, కొండలు ఏవి ఆగవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు శ్రమ వేళను కృంగితే చేతగాను వాడైపోతావు. చావుకై పట్టబడినాను వారిని నువ్వు తప్పించాలా. మరణమునందు జోగున్న వారిని నువ్వు కాపాడాలా. ఇక్కడ శతాధిపతి మరణానికి లోబడతాడు, అక్కడున్న ఖైదీలందరూ కూడా మరణం వైపు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కృంగిపోవట్లేదు పౌలు. ఏం చేస్తున్నాడు? శతాధిపతిని కాపాడాలా నేను అనుకుంటున్నాడు. ఇక్కడ స్థితి ఎవరి దారుణంగా ఉంది. బాగా దెబ్బలు కొట్టేసి బండేసేసేసి ఉంటే శతాధిపతికి రక్షణ లేదు, నరకానికి వెళ్ళిపోతాడేమో. పాపం, శతాధిపతిని కాపాడాలా అంటాడు. ఈ ఖైదీలందరినీ కాపాడాలా, ఎందుకంటే వీళ్ళందరికీ రక్షణ లేదు. నువ్వు ఎవరి మీద జాలిపెళ్ళలేసా? నరేంద్ర మోడీ మీద, ధనవంతుల మీద, సోకాల్ ఫిలిం స్టార్స్ మీద. వాళ్ళకి రక్షణ లేదు. ఒక్కసారి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా నరకానికి వెళ్తే యుగాలు అక్కడ కాలిపోతారు. నీకు తెలుసా, వాళ్ళ జీవితంలో ధనవంతుడు సంపాదించింది ఏది అతను అనుభవించలేడు. అనుభవించే అవకాశం అపవాది ఇవ్వదు అతనికి. అది నటింపచేస్తుంది. నువ్వు అనుకుంటావు సోషల్ మీడియాలో ఇద్దరు అబ్బాయి కలిపి ఫోటో పెడితే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నో, ఆయనతో సావాసం చేసేవాడికే నెమ్మది, సమాధానం ఉంటుంది. ఆయనతో సావాసం చేయనివాడికి భూమి మీద ఎవ్వడికి సమాధానం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, వేదన, రోదన, కష్టం తప్ప. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చదువు తల్లి. భూరాజులు తమ మహిమను. చూడండి, దాని వెలుగులో భూలోకాలన్నీ సంచరించాలి. అంటే నీ వెలుగుకి లోకమంతా వచ్చేయాలా. ఇక్కడ నువ్వేం చేస్తావు? వెలగట్లా. ఎందుకు వెలగట్లా? నీలో ఉన్న వరాన్ని తీట్లా. నీలో ఉన్న వరము క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమ నిరీక్షణ అయిన ఆ మహిమ వస్త్రాలను, ఆ మహిమ అభిషేకమును, ఆ మహిమ ఆశీర్వాదమును, ఆ ఏడాత్మల అభిషేకమును బలముగా బయటికి తీయను గాక. నీ ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. నీ ఫోకస్ అంతా యేసే మీద ఉండాలా. దెబోరా అంటుంది, నేను రాకముందు ఇజ్రాయెల్లో 40,000 మందికి మగ అబ్బాయి ఒక్కడో లేడంట. అంటే మగోళ్ళే లేరు. ఎందుకు అంత భయపడిపోతున్నారు? కానీ దెబోరా నాయకురాలుగా ఉంది. నువ్వు లోపడితే చాలు,
దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. చదువమ్మా. భూరాజులు తమ మహిమను ఎక్కడ తీసుకొస్తారంట? దానిలోకి తీసుకొని సంఘంలోనికి. అంటే ప్రపంచంలో ఉన్న బహుధనవంతులంతా ఆస్తి పాస్తులు పట్టుకుని యేసే పుట్టినప్పుడు ఎలా వచ్చారో రాజులు, అలా సంఘం దగ్గరికి రావట్లా. ఎందుకు? సంఘం వెలగడం మానేసింది. సంఘం ప్రార్థన ఆగిపోయింది. సంఘానికి ఉపవాసం ఆగిపోయింది. సంఘం దేవుని నుంచి పొందుకోవడం ఆగిపోయింది. సంఘం దేవుడి ప్రేమను పొందుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. అందుకే యేసయ్య ప్రేమ నువ్వు ఎంత ఎక్కువ పొందుకుంటే ఆ మహిమ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దించి కాల్చక్కర్లా, పట్టణం నుంచి పట్టణానికి పారిపోకర్లా, వాళ్ళే వస్తారు, ఏది కావాలంటే అది చేసుకుంటారు. ఫైనల్గా మేము ఏం చేయలేం, మా వల్ల కాదు. యుద్ధం చేయడం నేర్చుకోవడం మానేసి మీకులాగా అవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి అంటారు. అన్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటున్నాడు శతాధిపతి. అలాగే నిన్ను జైల్లో పెట్టాలన్నా, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యలారా మీ మహిమ, మీ రక్షణ, మీ దేవుడు నాకు కావాలంటే ఏం చేయాలని అడగాల, అడిగింప చెయ్యాల. అది మనం చెయ్యనుగాక. ఆమేన్, ఆమేన్. అందుకే కూర్చుని నిరుత్సాహంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. చూడండి, సిరియా సైన్యాధ్యక్షుడు తీసుకొచ్చేసాడు ఒక అమ్మాయిని, తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఆమె ఏమంటుంది? నా యజమానుడు కుష్ఠరోగంతో ఇంత బాధపడాలా? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, వెళ్ళి స్వస్థత పొందొచ్చంటే, నేను ఎత్తుకొచ్చినప్పుడు నీ ప్రవక్త ఏం చేశాడు అని అనలా. ఆ మాటిని వచ్చేసాడు నయోమాను. ఎందుకని? కొన్నిసార్లు దేవుడు కొన్ని బంధకాల్లో నిన్ను పెడతాడు, నీకు మహిమ ఇవ్వాలి, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, కొన్నిటి ద్వారా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. కొన్ని రోగాలు అలాగే ఉంచుతాడు, ఎందుకంటే నువ్వు అలా దేవుడి సన్నిధికి వచ్చి ఆ రోగం ద్వారే నువ్వు సంఘంలో ఉంటావని. కొన్నిసార్లు నిన్ను మహిమపరుస్తాడు, ఎందుకంటే దాని ద్వారానే ఆ ప్రొటెక్షన్ నీకు ఇవ్వాలని. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చదువు నాన్న, చదువు తల్లి. భూరాజులు తమ మహిమను దేంట్లో తీసుకొస్తారు? చదువమ్మా. అక్కడ రాత్రి లేనందున. భూరాజులు తమ మహిమను సంఘాలని తీసుకొస్తాడు. చదువమ్మా. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. దాని గుమ్మములు పగటివేళ అంటే నీ ప్రార్థన ఆగొద్దు అని చెప్తున్నాడు. చదువబ్బా. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. ఇది జరగట్లా. భూరాజులు తమ మహిమను, జనములు తమ మహిమ ఘనత, వాళ్ళ ఆస్తి పాస్తులు సంఘంలోకి తీసుకురావాలా. ఇది ఎందుకు జరగట్లేదంటే సంఘం వెలగడం మానేసింది. సంఘంలో ఈర్ష్య, ద్వేషం, అసూయ, సోమరితనం, గర్వము, అహంకారం, చింత, బాధ, వేదన, భయం వచ్చేసినాయి. ఇవన్నిటిని నువ్వు జయించుకోవాలా. ఆమేన్. చదువమ్మా. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే దాంట్లో ప్రవేశిస్తారు. గాని నిషిద్ధమైనది ఏదైనను, చూడండి, నిషిద్ధమైనది ఏదైనను, అశ్లీలమైనది దాంట్లోకి రాదు. నిషిద్ధమైనది ఏదియో, అశ్లీలమైనది ఏదియో సంఘంలోకి రాదంటున్నాడు. ఎప్పుడు తెలుసా? అసహ్యమైనది ఎందుకు రాదో తెలుసా? సంఘం వెలిగినప్పుడు రాదు. మీకు అగ్నిలో ఏమనేయండి, అది కాలిపోతుంది. ఎందుకని? అది మండుతుంది కాబట్టి. మీరు అగ్నిలో ఏదైనా వేయండి, అగ్నిని ఏమైనా చేయగలుగుతారా? సూర్యుడు లేచి అగ్ని కంటే, సూర్యుడి కంటే నువ్వు గొప్ప. ఈ 2025 చూడండి, సూర్య కేంద్రక సిద్ధాంతం యుగాది 1947 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం అని వాళ్ళ యొక్క క్యాలెండర్, వాళ్ళ యొక్క జ్యోతిష్యం ప్రకారం చేశారు. విశ్వవసునామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి తెలుసా? సూర్యుడు ఈ భూలోకాన్ని ఈ సంవత్సరం అంతా ఏలుతాడు, కానీ నీతి సూర్యుడు సంఘాన్ని ఏలుతాడు. ఈ సంవత్సరం నా వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కల వల్ల స్వస్థత కలుగును. వాళ్ళు కొవ్విన దూడల వల్ల గంతులు వేస్తారు. వారి యొక్క శత్రువులను ధూళిలో తొక్కేస్తారు. ఇది నా వాగ్దానం ఈ సంవత్సరం. నీతి సూర్యుడు ఈ భూలోకాన్ని ఏలబోతున్నాడు. ఎలాగా? నీ ద్వారా అని చెప్పు, నీ ద్వారా. అందుకే హగ్గై రాసిన పత్రికలో చూస్తే కడవరి సంఘ మహిమ మునుపటి సంఘాన్ని మీస్తుంటుంది. అంటే ఏలియాలాగా అగ్ని దించి అంతను కాల్చాలా, అపొస్తలులాగా పారిపోవాలా, అత్తసాక్షిలా చచ్చిపోవాలా, శిష్యుడైన యోహాన్లాగా నుంచోవాలా? మీరు చెప్పాలా? శిష్యుడైన యోహాన్లాగా నుంచుంటాను, షడ్డక్ మేషక్ అబేద్నెగోలాగా నుంచుంటాను, ఎస్తేర్లాగా నుంచుంటాను, దానియేలులాగా నుంచుంటాను. అందుకే నువ్వు ఉద్యోగం చేసుకుంటా, ఏం చేసుకున్నా ప్రార్థన చేస్తూనే ఉండాలా. ప్రభువా, ఆ మహిమ ప్రత్యక్షపరచు, ఆ మహిమ నాకు కావాలా, ఆ కడవరి సంఘ మహిమ నాకు కావాలా.
అని అడిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం అయిపోతావు. నీ వెలుగుకి జనులు సంచరిస్తారు, భూరాజులు తమ మహిమని నీలోకి తీసుకొస్తారు, జనులు తమ ఆస్తిపాస్తులంతా తీసుకొస్తారు. ఇది దేవుడి యొక్క వాగ్దానం, ప్రణాళిక నీ పక్షంన. నువ్వేం చేస్తున్నావు? బాసం తోముకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, లేకపోతే అవి చేసుకుంటూ నీ పిలుపుని మర్చిపోయావు. నువ్వు అనొచ్చు, నేను ఒక్కడినే చేస్తేనే బ్రదర్ అంటే, నువ్వు ఒక్కడి ద్వారానే దేవుడు విడిపించగలడు. అది నువ్వు నమ్మాలా. నీ మీద దేవుడు గొప్ప, ఎవ్వరు మర్చిపోయినా, ఎవ్వరు నమ్మకపోయినా నీ మీద గొప్ప ప్రణాళిక, గొప్ప దర్శనం, గొప్ప పిలుపు, గొప్ప పథకం ఉందని నువ్వు ఒక్కరు నమ్మినా చాలు, సృష్టిని నడిపిస్తాడు దేవుడు. ఆమేన్. అటువంటి దేవుడి యొక్క హద్దులు లేని, అవధులు లేని అపరిమితమైన ప్రేమ, క్రీస్తు మహిమ నిరీక్షణ మనలో ఉంది. అది ప్రత్యక్షం కావాలంటే ఎడతెక్క ప్రార్థించు. దయచేసి నుంచుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, ఆ కడవరి సంఘ మహిమ నాలో ప్రత్యక్షపరచు. ఆ ఎస్తేరు మహిమ, ఆ మొర్దెకై మహిమ, శాసనాలను మార్చేసే మహిమ, అగ్ని బల్లాన్ని సల్లార్చే మహిమ, ఆ సింహపు నోళ్లను మూసేసే మహిమ, ఆ కరువును తీసేసే మహిమ, ఆకాశం నుంచి అగ్ని దించే మహిమ. ఇదిగో తండ్రి, ఇదిగో దేవా, ఇదిగో ఈ భూలోకం ఏమీ చేయలేని, పాము కరిచిన, అగ్ని కాల్చిన ఏం జరగని మహిమ నాలో ప్రత్యక్షం అవ్వాలా. శిష్యుడైన యోహాను ఆ నూతన యెరూషలేము మహిమ ఇప్పుడే నాలో ప్రత్యక్షమవును గాక. భూరాజులు వాళ్ళ మహిమను నాలోకి తీసుకుని వచ్చును గాక. చెప్పు, భూరాజులు తమ మహిమను నాలోకి తీసుకొచ్చును గాక. జనులు నా వెలుగును సంచరించును గాక. ఇదిగో జనులు తమ మహిమను, తమ ఆస్తిపాస్తులను నాలోకి తీసుకొచ్చును గాక. నాలో నిషిద్ధమైనది, అసహ్యమైంది, అశ్లీలమైంది, అపవిత్రమైంది లేకుండా ఉండును గాక. ఆ నూతన యెరూషలేము మహిమ ఇప్పుడే నాలో ప్రత్యక్షమవును గాక. ఆ మహిమ వస్త్రాలు నాలో ప్రత్యక్షమవును గాక. ఆ మహిమ శరీరం నాలో ప్రత్యక్షమవును గాక. ఆ 7 ఆత్మల అభిషేకం నాలో ప్రత్యక్షమవును గాక. శిష్యుల్లో ప్రత్యక్షమైన మహిమ, ఆ అతి శ్రేష్టమైన పునరుద్ధాన మహిమ నాలో ప్రత్యక్షమవును గాక. అను దేవా, ఆ పునరుద్ధాన బలము నాలో ప్రత్యక్షమవును గాక. ఆ పునరుద్ధాన మహిమ నాలో ప్రత్యక్షమవును గాక. అధికారం బలము గలవాడని నేను సంచరించును గాక. భూలోక రాజ్యాలను తలకిందులు చేయను గాక. నాలో ఉన్న డిప్రెషన్ తొలగించు, డిసప్పాయింట్మెంట్ తొలగించు, ఫియర్, గిల్ట్, కండెమినేషన్, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ తొలగించు. నా బిడ్డ ఉద్యోగం చేసుకోవడానికో, బిజినెస్ చేసుకోవడానికో, చిన్న చిన్న పనులు చేసుకోవడానికో, కుటుంబ పని చేసుకోవడానికి దేవుడు నేను పిలవలా. సృష్టిని విడిపించడానికి నేను పిలిచాడు. నీలో సృష్టిని విడిపించే అభిషేకం ఉంది, సృష్టిని పోషించే అభిషేకం ఉంది, సృష్టిని స్వస్థపరిచే అభిషేకం ఉంది, లోకాన్ని విడిపించే అభిషేకం నీలో ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలోనూ ఆయనకు గొప్పవాడు, బలవంతుడు. ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తావు, ఈ భూలోకాన్ని పరిశుద్ధపరుస్తావు, ఈ భూలోకాన్ని స్వస్థపరుస్తావు, ఈ భూలోకాన్ని విడిపిస్తావు, శాసనాలను మార్చేస్తావు. 800 కోట్ల మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తావు. నీ వెలికి 800 కోట్ల మంది సంచరించును గాక. భూరాజులు తమ మహిమ నీలోకి తీసుకుని వచ్చును గాక. జనులు వాళ్ళ ఆస్తిపాస్తులు పాదాల దగ్గర పట్టిను గాక. నూతన యెరూషలేము మహిమ నీలో ప్రత్యక్షమవును గాక. అటు కృపను దయచేస్తూ త్వరలో నా ప్రభు, నా భర్త అయిన యేసుక్రీస్తు శక్తిగలం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నన్ను లైవ్ ఆప్ చేయి.